ఏం చెప్పి ఒప్పించారు సార్ మహేష్ బాబు గారిని? ఏం చెప్పారు ఇది అది 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 చాలా విచిత్రంగా జరిగిందండి. మళ్ళీ మళ్ళీ రాజు గారి దూకుడు సెట్కి తీసుకెళ్లారు. హ్మ్. ఇలా మహేష్ బాబు గారికి చెప్పాను అని చెప్పేసి ఆ, నాకు ఇంకా ఇంకా బాగా అనిపించింది అండి. Hmm. ఓకే, ఎందుకంటే ఆ కథ ఊహించుకోవడంలో యా. వెంకటేష్ గారు మహేష్ బాబు గారు బాగుంటుంది అని చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళాను. చాలా 15 minutes చెప్పానండి అంతే. ఓకే. ఆ, చిన్న చిన్నగానే చెప్పానండి. ఈ సినిమా ఏంటో విచిత్రంగా అందరికీ కొద్ది కొద్దిగా చెప్పడం ద్వారానే ఓకే అవుతూ వెళ్ళిపోయింది. అంటే కంప్లీట్ స్టోరీ అసలు అంటే కంప్లీట్ స్టోరీ లేదని కాదు, అంటే అంటే ఫస్ట్ అప్పటికే చెప్పేటప్పుడైనా కానీ ఉమ్, అంటే ఆయన కూడా 15 minutes చెప్పారండి. ఇలా అన్నతమ్ములు Hmm. ఈ మధ్యలో ఉన్న బాండ్ ఏంటి, Hmm. మెయిన్ కాన్ఫ్లిక్ట్ అండి. ఓకే. అది బాగా నచ్చిందండి మహేష్ బాబు గారికి. అంటే అది ఏదో చాలా పెద్ద విషయంగా ఉండదండి, అది లోపల లోపల ఉండే విషయం అది. Hmm. దాన్ని అప్పుడు ఎప్పుడైనా ఎవరైనా ఎలా చూసుకుంటారు ఒక ఆర్టిస్ట్గా, ఆయన ఓకే ఈ పర్ఫార్మెన్స్ స్కోప్ ఏంటి, ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది అని ఒక పాయింట్ ఉంటుంది కదండి. ఇప్పుడు విలన్ అనేది లేకపోతే కాన్ఫ్లిక్ట్ అనేది బయట పెద్ద పెద్ద బాంబులతోటి చేసేది ఉంటుంది, Yeah. గుండెల్లో డైనమైట్లు పగిలేది ఉంటుంది. Yes. రెండు ఒకటేనండి. ఆడియన్కి ఆ ఏదైతే అది కనెక్ట్ అవుతుందో దాంట్లో వెళ్తారండి. సో ఆ నమ్మకంతో మనం ఉన్నప్పుడు ఏ కథైనా మనం డీల్ చేయొచ్చు.